ఇక మీదట మీ అమ్మకు రోజు పొద్దున్నే లేచి కాఫీ కాసి టిఫిన్ రెడీ చేసే పని తప్పిపోయిందమ్మా. ఈ రోజుతో అంతా అయిపోయింది. ఎందుకు నాన్న అంత బాధపడతారు? జీవితాంతం ఈ రోజు గడిచిపోయింది, రేపు ఎలా ఉంటుందో అన్న టెన్షన్తోనే గడిపాను. నీ తమ్ముడుకు దారి చూపించలేకపోయానమ్మా. మంచినీళ్ళు తీసుకోండి. మీరేం టెన్షన్ పడకండి నాన్న. మీ అల్లుడు గారు దుబాయ్లో ఏదైనా జాబ్ చూస్తానన్నారు. నేనేం దుబాయ్కి వెళ్ళను. ఎందుకెళ్ళవరా? కాలేజీలో చేర్పిస్తే మధ్యలోనే మానేశావు. రోజు పొద్దున్నే లేస్తావు, స్నానం చేసి సైకిల్ వేసుకుని ఎటో వెళ్ళిపోతావు. జీవితాంతం ఇలాగే బలాదురుగా తిరుగుతావా? ఇంత వయసొచ్చినా ఇలా ఉంటే ఎలారా? ఇంకేం మాట్లాడకుండా వచ్చే నెల మీ అక్కతో పాటు దుబాయ్కి వెళ్ళు. వెళ్ళని చెప్పానుగా. ఇక్కడే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా. డిగ్రీ డిస్కంటిన్యూడ్. నీ గవర్నమెంట్ జాబ్ ఎవరిస్తారా? లంచం ఇవ్వలే గాని ఏ ఉద్యోగం వస్తుంది? లంచం ఇచ్చి ఉద్యోగం ఇప్పించడానికి మీ నాన్న ఏమన్నా కోటీశ్వరుడా? డబ్బులు ఎక్కడున్నాయి? ఆయన పిఎఫ్ డబ్బు ఉందిగా. ఆయన 40 ఏళ్ళు చెమటోడిస్తే మిగిలింది అదేరా? ఆ డబ్బు కూడా లేకపోతే మేము మన్ను తిని బతకాలా? మనం మన్ను తిన్నా పర్వాలేదు, వాడు లైఫ్లో సెటిల్ అవుతాడంటే ఆ డబ్బు వాడికి ఇచ్చేస్తాం. ఏంటండి మీరు? మా డిపార్ట్మెంట్లో క్లరికల్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది, ఆ జాబ్ వాడికి వచ్చేలా మేనేజ్ చేస్తాను. కాదు మూర్తి గారు, నాకు తెలిసి ఈ పిఎఫ్ డబ్బు తప్ప మీరు సంపాదించి వెనకాలేసింది ఏమీ లేదు. ఉన్న ఈ డబ్బు కాస్త ఇప్పుడు పనిచేస్తే ఎలా? ఏం చేయను సార్, అంతా నా తలరాత. ఉన్నది ఒక్కడే కొడుకు, వాడికా చదువు అవ్వలేదు. అట్లీస్ట్ ఈ జాబ్ అన్నా వాడికి దొరికితే తిండికి తిప్పలు లేకుండా బతుకుతాడని ఆశ. దయచేసి హెల్ప్ చేసి పెట్టండి సార్, ప్లీజ్. ఆఫీసర్తో అన్ని విషయాలు మాట్లాడేశాను. రేపు 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంది. ఈ జాబ్ కోసం చాలా రికమెండేషన్లు ఉన్నాయి. ఏదో మన టైం బాగుండి ఆ జాబ్ వీడికి ఇస్తామన్నారు. అక్కడ ప్రసాదరావు గారని ఉంటారు. ఇంటర్వ్యూకి 2 గంటలు ముందుగా వెళ్ళి ఆయన కలిస్తే చాలు, మిగిలిన విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు. నెట్వర్క్ లేదు. ఇప్పుడెలా? ఫైనల్ బెల్ కూడా కొట్టేశారు. నాకు చాలా భయంగా ఉంది. భయపడికి ప్రొఫెసర్తో మాట్లాడదాం. ఏ సైదు, ఏమైంది? సంగీత ఇంట్లో హాల్ టికెట్ మర్చిపోయిందిరా. అవునా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, సంగీత అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ తన హాల్ టికెట్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఇచ్చెళ్ళారు. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉండకూడదు. వెళ్ళండి. ఏం బాబు, నీకు బుద్ధుందా? ఇంటర్వ్యూ 10 గంటలకైతే 1 గంటకు వచ్చి నిలబడ్డావు. హెవీ ట్రాఫిక్ సార్. ఇదొక కారణం. ఎంటీ ఏమైనా నీ ఇంటి వాచ్మెన్ అనుకున్నావా నీకోసం ఎదురు చుట్టానికి? ఇంటర్వ్యూ ముగించుకుని ఢిల్లీ ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఉన్న ఒకే ఒక గోల్డెన్ ఛాన్స్, అది కూడా మిస్ చేసుకున్నావు. వెళ్ళవయా, వెళ్ళు. ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేస్తే ఇంటికి వెళ్తాం. శ్మశానానికి వెళ్ళిన శవం లంచంగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. మీ నాన్నను వికారించేశావు. బ్రతికుండగానే తలగురువు పెట్టేంత పని చేశావు. ఛీ, పైగా డబ్బులు కావాలంట, డబ్బులు. అంత సర్వనాశనం చేసావు కదరా, దున్నపోతా. అసలు నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా. అంటగాడిదే. ఓ డబ్బుతో కట్టుకున్న పెళ్ళానికి ఓ చీర కొని ఇవ్వలేకపోయాను. నా కోసం ఏం చేసుకోలేకపోయాను రా. మొత్తం నీ కోసం తగలబెట్టాను కదరా. పనికి మాలిన వదవా. అది లంచాల డబ్బేమో, అందుకే అలా పోయింది. దానికి నేనేం చేసేది? లంచం విన్నావంటే వీడి మాటలు వింటుంటే ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. అయితే పోయి చావండి. చెట్టంతో కొడుకుని పెట్టుకుని చెప్పుతో కొడతారా? నువ్వు అసలు నా కొడుకే కాదురా. నీలాంటి కొడుకు ముందే లేనంటే పోరా, పోరా బయటికి, పోరా. అమ్మా, నన్ను క్షమించండి.